ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు గారు వెళ్తుంటే రాళ్ళు వేశారంటే డీజీపీ అంటాడు స్వేచ్ఛ, భావస్వేచ్ఛ అంటాడు. భావస్వేచ్ఛ వ్యక్తీకరిస్తారు వాళ్ళు. అంటే మీకు ఒక రూలు, ఎదట వాళ్ళకి మీకు ఇబ్బంది వస్తే, మీ నాయకత్వానికి ఇబ్బంది వస్తే, మీ లీడర్లకు ఇబ్బంది వస్తే మీకు ఇప్పుడు చేం కొడుతుంది, మీకు బాధ కలుగుతుంది. ఎదట వాళ్ళని ఏ తప్పు చేయకోకుండా 67 రోజులు నన్ను లోనపెట్టాడు. ఏ తప్పు చేయకోకుండా 15 SC ST పెట్టాడు, 307 పెట్టాడు. మీరు పెట్టినటువంటి కేసు లేదు మా మీద, మమ్మల్ని వేధించినటువంటి కేసు లేదు. సో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అన్యాయంగా 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టి ఎలాంటి ఆనందం అనుభవించాడో మేమందరం చూసాం. దాని ఫలితమే ఈనాడు 11 సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యారు. ఇంకా సిగ్గు లేకుండా వంశీ ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఎవడో అబ్బిగాడిని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి అబ్బాయి చౌదరి గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు రాంబాబు? నీకేమన్నా తెలుసా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన చేసినటువంటి ద్రోహాలు? పేరుకి సాఫ్ట్వేర్, మెంటాలిటీ అంతా హార్డ్వేర్, అంత క్రిమినల్.